రెండు రాష్ట్రాల కూడలి జంక్షన్ సూర్యాపేట పట్టణం. ఎలా అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు సరిగ్గా 300 కిలోమీటర్లు. ఆ 300 కిలోమీటర్లలో 150వ కిలోమీటరు రాయి మీద సూర్యాపేట 65వ జాతీయ రహదారిపై నెలకొని ఉన్నది. అది ఎవడో పెట్టింది కాదు. ఇది నిజాం అసబ్జాయి వంశాల కాలంలో పుట్టింది కాదు. అంతకుముందున్న కుతుబ్షాయి వంశం కాలంలో పుట్టింది కాదు. ఇది దండుబాట. ఈ దండుబాట పాత నేషనల్ హైవే నెంబర్ 9, కొత్తది నేషనల్ హైవే నెంబర్ 65, 65వ జాతీయ రహదారిపై నడి సెంటర్లో రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను కలుపుతూ ఉన్నటువంటి ఈ పట్టణాన్ని ఇగ్నోర్ చేసి, ఒమిట్ చేసి, ఫస్ట్ ఏమో ఇక్కడి నుంచే గీస్తారు. ఎట్లా గీసారు? శంషాబాదు బుల్లెట్ ట్రైన్లకు అబ్బు. మరి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన 7 బుల్లెట్ ట్రైన్లలో 3 మన తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరం పక్కన ఉన్న శంషాబాదు హబ్బుగా మరి రేవంత్ రెడ్డి గారు 650 ఎకరాల స్థలాన్ని ఇస్తే అక్కడ హబ్బుగా పెట్టి 3 బుల్లెట్ ట్రైన్లు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాయి. మొదటి బుల్లెట్ ట్రైను మరి శంషాబాద్ టు బాంబే అంటే పూణే నుంచి బాంబేకి పెంచరు. రెండవ బుల్లెట్ ట్రైను శంషాబాద్ టు బెంగళూరు కర్ణాటక రాజధాని. మూడవ బుల్లెట్ ట్రైను శంషాబాద్ టు చెన్నై పాత మద్రాస్ అనేదానికి. ఆ శంషాబాద్ టు చెన్నై అనేటువంటి ఈ బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మించి పోయేటట్టుగా, ఎందుకంటే నీ ముక్కేదంటే చక్కగుంటుంది అని గీసి ఎట్లా గీసిరంటే శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ టు డ్రై పోర్టు, రేవంత్ రెడ్డి గారి కలల ప్రపంచం, ఫ్యూచర్ సిటీ అండ్ డ్రై పోర్టు. ఆ 2 దాటిన తర్వాత బాటసింగారం, బాటసింగారం దాటిన తర్వాత నార్కట్పల్లి, నార్కట్పల్లి దాటిన తర్వాత సూర్యాపేట, సూర్యాపేట తర్వాత కోదాడ, కోదాడ తర్వాత జగ్గయ్యపేట, నందిగామ, నందిగామ తర్వాత కంచికచెర్ల, ఇబ్రాహీంపట్నం, అమరావతి ముద్దుగా పిలుచుకునే చంద్రబాబు నాయుడు ఆ విజయవాడ మించి తర్వాత తిరుపతి పెట్టిరు. తిరుపతి నుంచి సూళ్ళూరుపేట, కావలి, నెల్లూరు, మద్రాసు. ఇది లైన్. ఈ లైన్ కాదని కొద్దిమంది వ్యక్తులు మ్యానిపులేట్ చేసి దీన్ని సూర్యాపేటను పక్కన పెడదాం. ఎక్కడి నుంచి గీస్తున్నావు గీ, సూర్యాపేట కంటే మెయిన్ నగరాలను కలుపు. నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రధానమంత్రి గారు అన్నారు, ఇవాళ అహ్మదాబాదు నుంచి ముంబై 508 కిలోమీటర్లు మొట్టమొదటి బుల్లెట్ ట్రైను ఈ భారతదేశంలో నడవబోతుంది. రేపు 2027 ఆగస్టు 15వ తారీఖున మన మంత్రి గారి చేతుల మించి నడుస్తుంది. ఆయన అన్నాడు, ప్రధాన నగరాలు, వాణిజ్య కూడలులు, ప్రధాన పట్టణాలను కలుపుకుంటూ వెళ్ళాలి. మనుషులు లేని మాల్, మల్లేపల్లి, నాంపల్లి ఎవరెక్కుతారు సార్ చెప్పు? నువ్వు ఈ సూర్యాపేట జనం 3 లక్షల మంది, కోదాడ జనం 2 లక్షల మంది, తుంగతుర్తి తాలూకా, నకరేకల్ తాలూకా, కోదాడ తాలూకా, మరి అట్లనే నార్కట్పల్లి నుంచి మొదలు పెట్టుకుంటే హుజూర్ నగర్ తాలూకా వరకు మరి నేషనల్ హైవే హైదరాబాదును అమరావతిని మరి కలిపే 65వ జాతీయ రహదారి పక్కన ఉన్న సూర్యాపేటను ఒమిట్ చేస్తే, అదే మేము కనుక వాడపల్లి మరి మల్లేపల్లి వైపుండి ఇటు పెట్టంటే, అరే మీకు తలకాయ ఉందారా అని అడిగేవాళ్ళు. ఈరోజు పెట్టిన వాళ్ళు మీకన్నా మెడకాయ ఉన్నాదిరా, మెడకాయ మీద తలకాయ ఏంటంటే నేషనల్ హైవే చక్కగా పోతుంటే విజయవాడకు నువ్వు గట్ల తిప్పంటవేంద్రా అని అనేవాళ్ళు ఇవాళ ఎట్లా తిప్పుతున్నారు? పాలకులు ఆలోచించండి. ఇది ప్రజాస్వామ్యం. ఇది ఒక 5 లక్షల మంది 10 లక్షల మందికి సంబంధించిన విషయం. ఒక్క కన్వీనర్కో, ఒక జాతీయ పార్టీకో, ఒక ప్రాంతీయ పార్టీకో, ఒక డాక్టర్లకో, ఒక ఇంజనీర్కో, ఒక బార్ అసోసియేషన్కో సంబంధించింది కాదు. ఈ 15 లక్షల మంది ప్రజలు ప్రయాణం చేసేటువంటి ఈ మొదటి అలైన్మెంట్ను మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దానికి ఆన్సర్ చెప్పండి. సూర్యాపేట మరి వాడపల్లి కంటే, మరి హాలియా సిటీ కంటే, హాలియా, వాడపల్లి, మల్లేపల్లి, నాంపల్లి వాటికంటే సూర్యాపేట ఎంత తక్కువదో మీరు చెప్తే మీ ముక్కు నేలకు రాసుకుంటాం. సూర్యాపేట పెద్ద పట్టణమా, హాలియా పెద్ద పట్టణమా? ఇదంతా ఒక కుట్రతో నడుస్తున్న పనిని, ఈ కుట్రను ఒమ్ము చేసి కరెక్ట్గా లైను యథాప్రకారం దేవడానికి సూర్యాపేటే కాదు, ఈరోజు కోదాడ, సూర్యాపేట, నకరేకల్, నార్కట్పల్లి, చౌటుప్పల్, చిట్యాల, జగ్గయ్యపేట, నందిగామ, కంచికచెర్ల, ఇబ్రాహీంపట్నం, అమరావతి ఈ ప్రజలంతా నేషనల్ హైవే నెంబర్ 65 65వ జాతీయ రహదారి పక్కనున్న ప్రజలంతా ఏకమయ్యి రేపు నేషనల్ హైవే నెంబర్ 65ను దిగ్బంధనం చేసి తెలంగాణ మూమెంట్కు సమాంతరమైన మూమెంట్ను నడిపించి మళ్ళీ సాధించుకుంటారు. ఇది ఆంధ్ర పాలకుల కుట్రలు ఇలా కొత్త కాదు. బ్రిటిష్ ఓడు 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి దెబ్బకు భయపడి ఈ యొక్క భారతీయుల
భయానికి స్వాతంత్రం ఇచ్చిండు. కానీ తెలంగాణ 2009లో ప్రకటించి 2014 జూన్ 2 వరకు ఆపిర్రు. వాళ్ళు చాలా తెలివి కల్లోళ్ళు, 5 ఏళ్ళు ఆపిర్రు. మళ్ళీ ఏం చేసిర్రు, ఈ అలైన్మెంటు ప్రకటించి ఎన్నడు ప్రకటించారు, 2వ తారీఖు 2వ నెల 2026 సంవత్సరం శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, వారికి నేను నమస్కారం పెడుతున్నా మీ మీడియా సాక్షిగా. మరి నరేంద్ర మోడీ గారికి నేను నమస్కారం పెడుతున్నా ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రిగా ఆయన గారిని గౌరవిస్తున్నా. ఆయన అన్నాడు, ఎప్పుడైనా బుల్లెట్ ట్రైన్ అనేది ఉత్తగానే మనుషులను ఎక్కించుకోకుండా ఇసుక బస్తాలతోని పోదు, మనుషుల కొరకు. ఎందుకంటే గ్రీన్ ఛానల్ పెడతారు, ఒక గుండె ఆపరేషన్ జరుగుతుంది సూర్యాపేట నుంచి. వినండి, అది బుల్లెట్ ట్రైన్ గంటకు 320 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణం చేస్తుంది. విజయవాడకు హైదరాబాద్కు కరెక్ట్గా 300 కిలోమీటర్లు, సూర్యాపేట మధ్యన 150 కిలోమీటర్ కాడు ఉంది. కాబట్టి ఇక్కడ ట్రైన్ ఎక్కితే హైదరాబాద్కు కేవలం 30 నిమిషాలలో ప్రయాణం చేస్తాం. ఇప్పుడు రామ్మూర్తి గారు ఇక్కడ సర్జరీ చేస్తే, మన గంటా వేకరెడ్డి గారు సర్జరీ చేస్తే హార్ట్కి ఇబ్బంది అయిందంటే ఎమ్మటే బుల్లెట్ ట్రైన్ ఎక్కిస్తే అక్కడికి పోయి మళ్ళీ హార్ట్లో స్టంట్ వేసి ఆ పేషెంట్, చనిపోయే పేషెంట్ బతుకుతాడు. బుల్లెట్ ట్రైన్ చేసేదే వేగవంతమైన సర్వీస్ కొరకు. ఈ స్పీడ్ సర్వీస్ అవసరమని ఇలాంటి ప్రధాన పట్టణాలు, ప్రధాన నగరాలు, ప్రధాన కూడళ్ళు కలుపుతూ ఈ వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని ప్రతిపాదించిర్రు. మళ్ళీ పునరుద్ఘాటించి ఈ సూర్యాపేట కాదు, ఈ నేషనల్ హైవే ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి గారికి మరియు అలాగే నరేంద్ర మోడీ గారికి నమస్కారం పెట్టి చెప్తున్నాం. మరి అది చెయ్యకపోతే అదే నమస్కారం చేతులు వేరే దన్నాల గూకుంటాయని కూడా హెచ్చరిస్తున్నాం. భారతమే భేదం లేకుండా సమిష్టిగా హైదరాబాద్ టు మళ్ళీ నకరికల్, సూర్యాపేట, వయా కోదాడు, జగ్గాపేట పోయి అలైన్మెంట్ అవుతుందో దాన్ని అమలు చేయడానికి కోసం మన తెలంగాణ ఉద్యమంలో విరోచితంగా పోరాటం చేసిన చరిత్ర మన సూర్యాపేటకు ఉన్నది. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర సూర్యాపేటకు ఉన్నది. సూర్యాపేట నుంచే ఈ ఉద్యమాన్ని పునర్నిర్మాణం చేసి ఇది మొత్తం కూడా వ్యాపింపజేసి జగ్గాపేట వాళ్ళని కూడా కలుపుకపోయి అవసరం హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యే, తర్వాత ఎవరైతే ఎమ్మెల్యేలు ఈ అలైన్మెంట్ పరిధిలో ఉన్నారో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను కూడా మనము రిక్వెస్ట్ చేసి మన ఉద్యమానికి సపోర్ట్ చేయాలని చెప్పి అడగడం. వాళ్ళు వినకపోతే మెడలు వంచి వినిపించే బాధ్యత కూడా అన్ని పార్టీలు సమిష్టిగా తీసుకోవాలి. ఇలా తారతమ్య భేదం లేదు. ఇది సకల ప్రజల ప్రయోజనాల కోసం. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వస్తే మన సూర్యాపేట విలువ అనేది అమాతంగా మనం ఊహించలేము. అంత ప్రజల అన్ని రకాల రియల్ ఎస్టేటే కానీ అన్ని బిజినెస్లు కానీ మనం ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతాయి. ఇవాళ మనం ఖమ్మం పోయి ట్రైన్ ఎక్కుతున్నాం చెన్నై పోవాలంటే, అప్పుడు సూర్యాపేటకు వచ్చి ట్రైన్ ఎక్కుతారు చుట్టూన్న వాళ్ళందరూ కూడా వచ్చి. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి ఈ అవకాశం వదులుకోవద్దు. దీనికోసం విరోచితంగా అఖిలపక్షం తరపున పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ తరపున, మా పార్టీ తరపున హామీ ఇస్తున్నా. మీరు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే, ఈవెన్ కిషన్ రెడ్డి దగ్గర పోవడమా, అధ్యక్షుల దగ్గర పోవడమా, సెంట్రల్ మినిస్టర్ కలవడమా అనే ప్రయత్నానికి మనం సపోర్ట్ చేద్దాం. ఇలా సీఎం గారు వారిని కలవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. మీరు ఏం తీర్మానం చేస్తారో దానికి మా భారతీయ జనతా పార్టీ నుంచి పూర్తిగా మేము మద్దతు తెలియస్తూ, వ్యక్తిగతంగా కానీ పార్టీ తరపున కానీ ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. చౌటుపాలు ఇట్లా ఈ విధంగా పోయేదాన్ని ఫస్ట్ ప్రతిపాదించడం జరిగింది. తర్వాత తెలుసు మీకు, ఒక్కటే ఎక్కువ మాట్లాడుకుని ఇక్కడ ఉన్న ప్రాంత ఎమ్మెల్యేలందరితోటి మేమందరం కలిసి డిప్యూటీ సీఎం గారిని, సీఎం గారిని కలిసి ఈ ప్రతిపాదనను పునరాలోచన చేయవలసిందిగా కోరి సాధించేంత వరకు మేమందరం అఖిలపక్షం కలిసికట్టుగా శాంతియుతంగా పోయి మేము యొక్క కార్యక్రమంలో పాల్గొంటామని చెప్తున్నాం.